Good afternoon, children. Today we are going to discuss about class 7 level 2 worksheet level 2 worksheet number 11. Here first you have to write all these learning outcomes, conceptual understanding, activities, model problems and do these examples. ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ చేయాలి. ఈ ఎగ్జాంపుల్స్లో ఫస్ట్ మెథడ్ ఏమో ఇది, సెకండ్ మెథడ్ ఈ బాక్స్లో ఉంది చూడండి, ఇది. దీని తర్వాత ఇది నేర్చుకున్న తర్వాత యు ఆర్ గోయింగ్ టు డూ దిస్. ఇందులో వర్క్షీట్లో నేను ప్రాబ్లమ్స్ ఇక్కడ చూడండి, యు ఆర్ హ్యావింగ్ 6 ప్రాబ్లమ్స్. ఈ 6లో నేను 3 మాత్రమే చేస్తాను, మిగతా 2-3 మీరు చేయాలి. తర్వాత పెరిమీటర్, థర్డ్, ఇవన్నీ ప్రాబ్లమ్స్ నేను చెప్తాను. ఇన్స్ట్రక్షన్స్ చూసుకొని కరెక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ చూసుకొని మిగతా ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేయాల్సి ఉంటుంది. క్లియర్ కదా? నౌ ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి, కంప్యూట్ అండ్ ఎక్స్ప్రెస్ ద రిజల్ట్ యాజ్ ఎ మిక్స్డ్ ఫ్రాక్షన్. అంటే దీన్ని సింప్లిఫై చేసిన తర్వాత 3 + 5/7 షుడ్ బి సింప్లిఫైడ్ అండ్ యు ఆర్ గోయింగ్ టు ఎక్స్ప్రెస్ ద రిజల్ట్. చూడండి ఇక్కడ, ఎక్స్ప్రెస్ ద రిజల్ట్ యాజ్ ఏ మిక్స్డ్ ఫ్రాక్షన్. సో 3 + 5/7 ఇక్కడ ఎల్సిఎం తీసుకోవాలి. డినామినేటర్ 1, డినామినేటర్ 7. సో LCM of 1, 7 is 7. రైట్? నా ఇప్పుడు ఇక్కడ ఏముంది? 1. కింద LCM ఎంత వస్తే అంత రాయండి. నెక్స్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ లాగా చేయండి. 3 × 7 + 1 × 5. సో ఏమొస్తుంది? 3 7s are 21, 5 1s are 5/7, which is 26/7. This is improper fraction. ఎందుకంటే న్యూమరేటర్ ఈజ్ గ్రేటర్ దాన్ డినామినేటర్. సో దీంట్లో ఏమన్నాడు? ఎక్స్ప్రెస్ ద రిజల్ట్ ఇన్ మిక్స్డ్ ఫ్రాక్షన్. అంటే దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ లాగా చూపించాలి. సో దీన్ని డివైడ్ చేసేసుకుంటే 7 3s are 21, మైనస్ చేస్తే 5 వస్తుంది. అంటే 3 5/7 ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్. క్లియర్ కదా? సో ఫస్ట్ స్టెప్లో ఎల్సిఎం తీసుకోండి. ఎల్సిఎం తీసుకొని వచ్చిన ఎల్సిఎంని డినామినేటర్లో రాసి తర్వాత మల్టిప్లై దిస్. ఇది 2 టర్మ్స్ ఉన్నప్పుడు మాత్రమే పాసిబుల్. ఒక ఎగ్జాంపుల్లో ఇప్పుడు 3 టర్మ్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ 3 టర్మ్స్ ఉన్నాయి. ఇది నేను చెప్తాను, ఈ 2 నేను చెప్తాను. ఇప్పుడు ఈ 3 ప్రాబ్లమ్స్ మీరే చేయాలి. ఇందులో దిస్ ప్రాబ్లమ్ ఈజ్ మిక్స్డ్ ఫ్రాక్షన్, కన్వర్ట్ దిస్ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇంటూ ఇంప్రాపర్ ఫ్రాక్షన్. సో ఇక్కడ చూడండి, 2 1/2 + 3 1/3 ఈ 2 మిక్స్డ్ ఫ్రాక్షన్స్. ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్స్ని ఫస్ట్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్లో చేయాలి. సో 2 2s are 4, 4 + 1 5, 5/2 + 3 3s are 9, 9 + 1 10/3. సో ఈ 2 ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్కి కన్వర్ట్ అయినాయి కదా. నౌ యు ఆర్ గోయింగ్ టు ఫైండ్ ఎల్సిఎం ఆఫ్ 2 and 3. ఓకే, సో ఎల్సిఎం ఆఫ్ 2, 3 2 టేబుల్లో స్టార్ట్ చేసుకొని ఇలా వస్తుంది. సో 2 × 3 విచ్ ఇస్ 6. సో ఎల్సిఎం ఎంత వచ్చింది? 6. సో డినామినేటర్లో 6 రాయండి. సో దీంట్లో నేను ఈ మెథడ్ చెప్పట్లేదు, ఇది వేరే మెథడ్, క్రాస్ మల్టిప్లై చేసినా వస్తుంది. కాకపోతే మీకు నెక్స్ట్ ప్రాబ్లంలో యూజ్ అవుతుంది కాబట్టి ఆ మెథడ్ చెప్తున్నా. సో ఫస్ట్ 5 రాసుకోండి, న్యూమరేటర్లో ఉంది కదా 5. ఈ 5ని రాసుకున్నాం. ఇక్కడ 2 టేబుల్లో 6 ఎప్పుడు వస్తుంది? 3 times, రైట్? 3 + 10 యాజ్ ఇట్ ఈస్. 3 టేబుల్లో 6, 3 2s are, సో 2s are. సో 5 3s are 15, 10 2s are 20/6. ఎంత? టోటల్ 35/6. మళ్ళీ దీన్ని డివిజన్ చేసుకోవాలి. 35/6, 6 5s are 30, రిమైండర్ 5. సో 5 5/6 ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్. క్లియర్ కదా? ఈ మెథడ్ ఏమో డైరెక్ట్ క్రాస్ మల్టిప్లై చేసి చూపించిన. ఇక్కడనేమో ఫస్ట్ మీరు న్యూమరేటర్ని రాయాలి, తర్వాత డినామినేటర్ 2 ఉంది కదా, 2 టేబుల్లో 6 ఎప్పుడు వస్తుందో అది రాయాలి. 2 3s are కదా, సో 3 రాసిన ఇక్కడ. అలాగే 3 టేబుల్లో 6 ఎప్పుడు వస్తుంది? 2 times. అట్లా సింప్లిఫై చేసుకొని రాసుకోవాలి. క్లియర్? సో ఈ ప్రాబ్లం ఓకేగా చిల్డ్రన్? ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్తే, నెక్స్ట్ ప్రాబ్లము 5th ప్రాబ్లం చెప్తున్నా నేను. 2 3/4 + 3 2/3 - 5 1/2.
ఇది చెప్తాను. సో దిస్ వన్ అండ్ దిస్ వన్ హోంవర్క్ చేయాలి. ఓకే. నౌ ఫిఫ్త్ ప్రాబ్లం చూడండి. 2 3/4 ప్లస్ 3 2/3 మైనస్ 5 1/2 ఈ మూడు మిక్స్డ్ ఫ్రాక్షన్స్లో ఉన్నాయి. సో కన్వర్ట్ ఫస్ట్ దీస్ మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఇంటూ ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్. సో 4 2s are 8, 8 plus 3 11, 3 3s are 9, 9 plus 2 11, 5 2s are 10, 10 plus 1 11. ఇప్పుడు మీరు చెక్ చేస్తే న్యూమినేటర్స్ అన్ని సేమ్ ఉన్నాయి కదా అని యాడ్ చేయొద్దు. డినామినేటర్స్ ఆర్ నాట్ సేమ్, రైట్? డినామినేటర్స్ ఆర్ నాట్ సేమ్. చూడండి 4 3 2. సో ఎల్సిఎం తీసుకోవాలి డినామినేటర్స్కి కంపల్సరీ. ఎల్సిఎం ఆఫ్ 4 3 2 ఈజ్ కనుక్కుంటున్నా 4 3 2. 2 2s are 2 3 పోదు 1s are 2 1s are 3 టేబుల్లో పోదు కదా. నెక్స్ట్ 3 టేబుల్లో. సో 2 into 2 into 3, 2 into 2 into 3 విచ్ ఈస్ 12. సో ఎల్సిఎం ఎంత వచ్చింది? 12 వచ్చింది. ఇప్పుడు కింద డినామినేటర్లో 12 రాసుకోండి. పైన న్యూమరేటర్ యాజ్ ఇట్ ఈస్ రాసిన తర్వాత కింద డినామినేటర్ ఎంత ఉంది? ఇక్కడ 4. కానీ ఎల్సిఎం ఎంత రావాలి? 12 రావాలి. అంటే దేంతో మల్టిప్లై చేసి వస్తుంది 4ని? 3. 11 into 3 టేబుల్లో 12 4 times మైనస్ 11 into 2 టేబుల్లో 12 2 6 are. సో 33 ప్లస్ 44 మైనస్ 66/12. 33 ప్లస్ 44 77 మైనస్ 66/12 ఎంత వస్తుందమ్మా? 11/12. ఇది ఇంప్రాపర్ ఫ్రాక్షనా ప్రాపర్ ఫ్రాక్షన్ చెక్ చేసుకోండి. డినామినేటర్ చిన్నగా ఉంది కాబట్టి ప్రాపర్ ఫ్రాక్షన్. సో దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ లాగా చేయలేము. సో ఆన్సర్ ఈస్ 11/12. క్లియర్? సో దీన్ని బట్టి ఫస్ట్ బిట్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ బిట్లో ఫైండ్ ద పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ హూజ్ లెంత్ ఈస్ 5 1/3 అండ్ బ్రెడ్త్ ఈస్ 2 1/3. సో లెంత్ బ్రెడ్త్ ఇచ్చాడు, రెక్టాంగిల్ది పెరిమీటర్ కనుక్కోవాలి. సో హౌ టు డూ దట్? సో నెక్స్ట్ ప్రాబ్లంలో లెంత్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ ఈస్ 5 1/3 centimeters విచ్ ఈ 16/3 centimeters. అంటే ఇది రెక్టాంగిల్ అయితే ఈ 16/3 ఉంటుంది. అలాగే బ్రెడ్త్ ఆఫ్ రెక్టాంగిల్ ఎంత ఇచ్చిండు? 2 1/2 ఇచ్చాడు. అంటే 5/2. 2 2s are 4, 4 plus 1 5, 5/2 centimeters. అంటే ఇది 5/2. నౌ ఇది 16/3 కాబట్టి ఇది కూడా 16/3 centimeters. ఇది 5/2 కాబట్టి ఇది కూడా 5/2 వస్తుంది. సో జనరల్గా ఏం అడిగాడు? పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్. జనరల్గా పెరిమీటర్ అంటే ఏంటిది మీకు తెలిసింది? చుట్టూ కొలత, రైట్? చుట్టూ కొలత అంటారు కదా. చుట్టూ కొలత కనుక్కోమన్నాడు. చుట్టూ కొలత అంటే చుట్టూ ఎంత ఉందో కనుక్కోవాలి. చుట్టూ ఎంత ఉందో కనుక్కోవాలంటే ఏం చేయాలి? జస్ట్ సింపుల్గా ఇవన్నీ యాడ్ చేయాలి. సో పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్ లెంత్ ప్లస్ చూడండి, ఇది లెంత్, ఇది బ్రెడ్త్, దిస్ వన్ ఈజ్ లెంత్, దిస్ వన్ ఈజ్ బ్రెడ్త్. అవునా? లెంత్ బ్రెడ్త్ యాడ్ చేయండి. లెంత్ బ్రెడ్త్ లెంత్ ఎంత ఉంది? 16/3. 16/3 ప్లస్ 5/2 ప్లస్ 16/3 ప్లస్ 5/2. ఎల్సిఎం 3కి 2కి తీస్తే 6 వస్తుంది. సో 16 into 2, 3 2s కదా 2 రాసిన, ప్లస్ 5 into 2 టేబుల్లో 6 3 times, 16 into 3 టేబుల్లో 6 2 times, ప్లస్ 5 into 2 టేబుల్లో 6 3 times. సో 16 2s 32, 15, 32, 15 హోల్ డివైడెడ్ బై 6. సో ఏమొస్తుంది ఇక్కడ ఇప్పుడు? 32 32 64 ప్లస్ 30 94/6, రైట్? 94/6 centimeters. ఇది పెరిమీటర్. దీన్ని సింప్లిఫై చేయాలి అంటే 94/6. 6 1s are 6, 6 4s are 34. ఎంత వచ్చింది? 15 4/6 centimeters. ఇది పెరిమీటర్ ఆఫ్ ది గివెన్ రెక్టాంగిల్. అలాగే థర్డ్ ప్రాబ్లం కూడా చేయండి. ఇవన్నీ యాడ్ చేయండి. అంటే ఏఈ ప్లస్ ఈడి అట్లా ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిడి ప్లస్ డిఈ ప్లస్ ఈఏ ఇవన్నీ యాడ్ చేస్తే మీకు ఈ ప్రాబ్లంకి పెరిమీటర్ వస్తుంది. క్లియర్?
సో అన్నీ యాడ్ చేసుకుంటే ఆన్సర్ వస్తుంది. అలాగే ఫోర్త్ వన్ ఏమి ఇచ్చిండు, కౌశిక్ బర్త్డే పార్టీ ఇచ్చిండు. రైట్, ఈ ప్రాబ్లం నేను చెప్తాను, మీరు ట్రై చేయండి హోంవర్క్ కింద. ఫోర్త్ వన్. ఫిఫ్త్ వన్ ఐ విల్ టెల్ నౌ. ఓకే, సో ఈ ఫోర్త్ ప్రాబ్లం చూడండి. ఇన్ ఏ కౌశిక్స్ బర్త్డే పార్టీ 1/3 ఆఫ్ ద కేక్ టు బి డిస్ట్రిబ్యూటెడ్ టు ఫ్రెండ్స్ అండ్ 1/4 పార్ట్ ఆఫ్ ఎ కేక్ ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్ టు దేర్ పేరెంట్స్. హౌ మచ్ కేక్ వాజ్ లెఫ్ట్. అంటే ఒక కేక్లో కౌశిక్స్ బర్త్డే పార్టీలో కేక్ని ముగ్గురికి పంచిండు. ఒకటి ఫ్రెండ్స్కి, రెండవది పేరెంట్స్కి, మూడవది మిగిలిపోయింది. ఇగో ఫ్రెండ్స్ ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్ పేరెంట్స్, ఇంకెంత మిగిలింది అని అడిగిండు పంచిన తర్వాత. ఓకే, సో మనము ఫస్ట్ చెక్ చేద్దాం ఎట్లా చేయాలో. సో ఇప్పుడు ఇది కేక్ నాన్న. ఈ కేక్లో కౌశిక్ ఏమన్నాడు, 1/3 కేక్ డిస్ట్రిబ్యూటెడ్ టు ఫ్రెండ్స్. సో ఇందులో 1/3 ఫ్రెండ్స్కి ఇచ్చిండు. ఎంత ఇచ్చిండు, 1/3. తర్వాత పేరెంట్స్కి ఎంత ఇచ్చిండు, 1/4 ఫర్ పేరెంట్స్, 1/4 ఫర్ పేరెంట్స్. మిగిలింది ఎంత అని అడుగుతున్నారు. రైట్, అంటే ఈ మూడు కలిపినప్పుడు నీకు ఎంత రావాలి, మొత్తం కేక్ రావాలి కదా. సో ఇది నీకు తెలియదు కాబట్టి ఫస్ట్ మనం ఏం చేస్తామంటే కేక్ని 1 అనుకోండి, కేక్ని 1. ఈ 1లో నుంచి ఈ రెండింటిని తీసేస్తే మిగిలింది మిగిలిన పార్ట్. రైట్, అంటే సి లెట్ టోటల్ కేక్ బి 1 అనుకోండి. నౌ కేక్ గివెన్ టు ఫ్రెండ్స్, కేక్ గివెన్ టు ఫ్రెండ్స్ 1/3. నెక్స్ట్ కేక్ గివెన్ టు పేరెంట్స్ హౌ మచ్, 1/4 కదా. సో మొత్తం ఎంత డిస్ట్రిబ్యూట్ చేసిండు, టోటల్ కేక్ డిస్ట్రిబ్యూటెడ్ ఎంత డిస్ట్రిబ్యూట్ చేసిండు అంటే ఈ రెండింటిని కలపాలి, 1/3 ప్లస్ 1/4. ఇది సింపుల్ కాబట్టి ఎల్సిఎం 3కి 4కి 12 వస్తుంది. క్రాస్ మల్టిప్లై చేస్తే 1 × 4 ప్లస్ 1 × 3 ఎంత, 4 1s are 4, 3 1s are 3/12, 7/12. ఇది డిస్ట్రిబ్యూటెడ్ పార్ట్. సో 7/12 ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్ పార్ట్. ఇక రిమైనింగ్ కేక్. సో రిమైనింగ్ కేక్ మొత్తం టోటల్ కేక్ ఎంత అనుకున్నాం మనము, 1 అనుకున్నాం కదా. ఈ 1లో మిగిలిన పార్ట్ నుంచి డిస్ట్రిబ్యూటెడ్ పార్ట్ని తీసేద్దాం. సో కింద ఏం లేదు కాబట్టి ఎల్సిఎం 12. సో 1 × 1 టేబుల్ 12 మైనస్ పైన 7 ఉంది, 7 × 12 టేబుల్ 12 1 టైం. సో 12 ప్లస్ 7/12, సారీ 12 మైనస్ 7/12 ఎంత వస్తుంది, 5/12. సో 5/12 మిగిలింది. అంటే డినామినేటర్ ఎంత ఉందమ్మా, 12. ఇప్పుడు చూడండి, నేను చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. ఇది 1 2 3 1 2 3 చూడండి, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. సారీ మనం 12 పార్ట్సే కావాలి కదా, 12 పార్ట్స్ సరిపోతుంది. 12 పార్ట్స్లో వాళ్ళ ఫ్రెండ్స్కి ఎంత ఇచ్చిండు, 1/3 ఇచ్చిండు. 1/3 అంటే దీంట్లో మూడో వంతు అంటే 1/3. ఇక 12 రావాలంటే 4తో చేయండి, 4/12. సో 1 2 3 4 ఫ్రెండ్స్కి ఇచ్చిండు. రైట్, నెక్స్ట్ పేరెంట్స్కి ఎంత ఇచ్చిండు, 1/4. 1/4 అంటే కింద 12 రావాలి కాబట్టి 3 1s are 3, 4 3s are 12. సో ఎన్ని పార్ట్స్ ఇచ్చిండు పేరెంట్స్కి, 3 1 2 3. ఇంకెంత మిగిలింది కేక్, 1 2 3 4 5. చూడండి 5 పార్ట్స్ మిగిలింది కదా. సో కేక్, సో లెఫ్ట్ ఓవర్ కేక్ ఈజ్ 5/12. లెఫ్ట్ ఓవర్ కేక్ ఈజ్ 5/12. అర్థమైంది కదా అందరికీ. నెక్స్ట్ 5th ప్రాబ్లం చూడండి. ఆద్రిక స్పెండ్ హర్ టైమ్ ఇన్ ఎ డే ఈజ్ ఏ షోన్ బిలో. సో ఒక రోజు మొత్తంలో ఆద్రిక అనే అమ్మాయి స్టడీస్కి హాఫ్ అ డే, ప్లేయింగ్కి 1/6 డే. ఫైండ్ వాట్ ఈజ్ ద రిమైనింగ్ టైమ్ స్పెంట్ ఫర్ రెస్ట్కి ఎంత టైం పడుతుంది, ఎంత టైం తీసుకుంది అని కనుక్కోమంటున్నారు. క్లియర్. సో మొత్తము 5th ప్రాబ్లంలో నంబర్ ఆఫ్ అవర్స్ ఇన్ ఏ డే అని చెప్పండి. నంబర్ ఆఫ్ అవర్స్ ఇన్ ఏ డే మీకు తెలుసు కదా, 24 hours ఉంటాయి, 24 గంటలు ఉంటాయి. సో ఆద్రిక అనే అమ్మాయి చదువుకి ఎంత పెట్టింది, హాఫ్ ఆఫ్ ద డే. సో
ఆద్రిక స్పెంట్ హాఫ్ ఆఫ్ డే ఫర్ స్టడీస్. అంటే 24 గంటల్లో సగం ఎంతనన్నా 12 hours. కరెక్ట్. నెక్స్ట్ టైమ్ స్పెంట్ ఫర్ ప్లేయింగ్. ప్లేయింగ్ ఎంత అంటున్నారు? 1/6. చూడండి 1/6. సో టైమ్ స్పెంట్ ఫర్ ప్లేయింగ్ ఈజ్ 1/6 ఆఫ్ ఏ డే. అంటే 1/6 ఆఫ్ 24 hours. ఒక రోజులో 24 కదా. సో 6 1 6 4 24. సో 4 hours ఆడుకోవడానికి. సో టోటల్ అవర్స్, టోటల్ టైం స్పెంట్ ఎంత? టోటల్ టైమ్ స్పెంట్ ఈజ్ 12 hours ఫర్ స్టడీస్ ప్లస్ 4 hours ఫర్ ప్లేయింగ్. సో మొత్తం కలిపి 16 hours. సో ఇప్పుడు టైం స్పెంట్ ఫర్ రెస్ట్. సో 24 గంటల్లో 16 గంటలు తీసేయండి. ఎంత వస్తుంది నాన్న? 8 hours. 8 hours ఫర్ రెస్ట్. ఎన్ని గంటలు? 8 hours ఫర్ రెస్ట్. ఇన్ ఫ్రాక్షన్స్లో చూస్తే, ఇన్ ఫ్రాక్షన్స్ 8 hours 24 గంటల్లో తీసుకుంది. అంటే 8 1 8 3 24. సో 1/3. సో దేర్ ఫోర్ 1/3 ఆఫ్ టైమ్ ఈజ్ స్పెంట్ ఫర్ రెస్ట్. క్లియర్ చిల్డ్రన్? సో ఇక్కడతోటి ఈ వర్క్షీట్ అయిపోతుంది. క్లియర్? సో నెక్స్ట్ ఈ వర్క్షీట్ మొత్తాన్ని సాల్వ్ చేసి మీరు నాకు పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ.